హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రీడింగ్ ఏంటి అంటే అసలు మీ పర్సన్ ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అండ్ అసలు మీకోసం ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎలా ఫీల్ అవుతున్నారు, థర్డ్ పార్టీ విషయంలో ఏం డెసిషన్ తీసుకున్నారు, ఇది చూద్దాం. అండ్ మీ పర్సన్ విషయానికి వస్తే ఈరోజైతే చాలా కోపంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. రివెంజ్ ఎనర్జీస్ ఏవో కనిపిస్తున్నాయి మీ పర్సన్ రీడింగ్లో. ఈ కోపం ఎవరి మీద అంటే కోపం అండ్ రివెంజ్ ఎవరి మీద అయితే ఉంది ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ని చీట్ చేసిన థర్డ్ పార్టీ అంటే ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కొంతమంది ఫీమేల్, వాళ్ళ మీద అండ్ మీ పర్సన్కి ఉన్న అఫైర్ వాళ్ళ మీద చాలా కోపంగా అయితే ఉన్నారు. ఎందుకు అంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఇటువైపు రావట్లేదు. అసలు ఈ రొమాంటిక్ ఎనర్జీస్ వైపు మైండ్ వెళ్తూ ఉంటుంది, వెళ్తూ దారిలోనే ఆగిపోయింది అన్నట్టు అక్కడే స్టక్ అయిపోయి వెంటనే మళ్ళీ రివర్స్ ఎనర్జీస్ అనమాట. అంటే మళ్ళీ అసలు నా లైఫ్ ఇలా అయిపోవడానికి కారణం ఎవరు అని మళ్ళీ స్టార్ట్ చేస్తారు అక్కడ. ఇంకా అది అలాగా కోపంలోకి వెళ్ళిపోతారు. ఇంకా మీకోసం ఆలోచించే టైం ఉండదు. ఇంకా అక్కడ సిచ్యువేషన్ మారిపోతుంది వెంటనే, అలా జరుగుతుంది. పైగా మీ పర్సన్కి ఏమో ఇక్కడ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే ఇదొకటి లేదు, బయటికి ఏది చెప్పుకోరు. అది సంతోషం అవనివ్వండి, ఏమవనివ్వండి, ఇంకా ఏ ఫీలింగ్స్ బయటికి ఎక్స్ప్రెస్ చెయ్యరు. ఏదైనా మీకోసం ఏదైనా మంచి ఫీలింగ్ వచ్చినా కూడా అది వెంటనే అణిచేసుకుంటారు, చెప్పరు మీతో. సో అలాంటి ఫీలింగ్స్ ఉండబట్టే ఇప్పుడు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది, ఇంత స్పేస్ వచ్చింది. సో ఇలా ఎందుకు వచ్చింది అంటే మీ పర్సన్కి ఏం జరిగింది అంటే అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇలా చేయొద్దు అలా చేయొద్దు, ఎప్పుడో మీ పర్సన్కి అసలు ఊహ తెలియనప్పుడే నుంచే అలా రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. ఫ్రీగా ఆడుకోనివ్వకుండా, బయటికి వెళ్ళనివ్వకుండా, ఏ ఫీలింగ్స్ చిన్నప్పటి నుంచి ఏమి ఎక్స్ప్రెస్ చేయకుండా నాకు ఇది కావాలి అని అడిగితే ఏదైనా అది వెంటనే కొనిచ్చేస్తారు అంతే. ఇంకా ఇది ఎందుకు, ఇది కాకు, ఇది ఇంకొకటి తీసుకో, అది ఇంకా బాగుంటుందని వాళ్ళ పేరెంట్స్ కూడా కనీసం మీ పర్సన్తో ఫ్రీగా మాట్లాడలేదు. సో అదే ఇది మీ పర్సన్కి వచ్చింది ఇప్పుడు. కానీ రిస్ట్రిక్షన్స్ మాత్రం పెడతారు. నువ్వు సోషల్ మీడియాలో ఉండొద్దు, నువ్వు అందరు ఫ్రెండ్స్ని పెద్ద సర్కిల్ మెయింటైన్ చేయొద్దు, ఎవరో 2-3 పెట్టుకో నీ క్లోజ్ ఫ్రెండ్స్ కావాలంటే, అంతే. టీవీ ఇన్ని గంటలు మాత్రమే చూడాలి, ఫోన్ ఇన్ని గంటలు మాత్రమే చూడాలి. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఊహ తెలిసినప్పటి నుంచి అలా రెస్ట్రిక్ట్ చేసుకుంటూ రాబట్టి మీ పర్సన్ ఎలా అయిపోయారంటే ఇంకా తన ఫీలింగ్స్ని తను బయటికి ఎక్స్ప్రెస్ చేయలేని స్టేజ్కి వచ్చేసారు. అంటే హార్ట్ చక్ర, క్రౌన్ చక్ర, థ్రోట్ చక్ర ఇవన్నీ కూడా సరిగా పనిచేయకుండా పోయినాయి. చిన్నప్పటి నుంచే అలా చేయడం వల్ల కొంతమంది అయితే మీ పర్సన్స్లో కొంతమంది స్టడీస్లో కూడా ముందుకు వెళ్ళలేకపోయారు ఇలా చేయటం వల్ల. అంటే లిబరల్గా ఆలోచించే ఇది ఇవ్వలేదు వాళ్ళకి. నువ్వు ఆలోచించకూడదు, నీ తరఫు నుంచి కూడా మేమే ఆలోచిస్తాం అని వీళ్ళంతా కండిషన్లో పెట్టేసుకున్నారు చిన్నప్పటి నుంచి మీ పర్సన్ని. సో ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్. సో తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ పర్సన్కి అదే గుర్తొస్తుంది. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ థర్డ్ పార్టీ మెంబర్స్. వీళ్ళందరికీ దూరంగా ఉండాలి. నాతో ఎవరైతే క్లోజ్గా ఉంటున్నారో, నా మీద ఎవరు ప్రేమ చూపిస్తున్నారో, నాకు ఎవరు సపోర్టింగ్గా ఉంటున్నారో వాళ్ళతోనే నేను ఉంటాను. ఈ థర్డ్ పార్టీ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అప్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసేయాలి నా లైఫ్లో నుంచి, నా లైఫ్కి దూరంగా పెట్టుకోవాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉండగలను అని డిసైడ్ అయ్యారు.
స్పై చేస్తున్నారు అస్తమానం. సోషల్ మీడియాలో మీ అకౌంట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. మీరు ఎవరితో ఎక్కువ ఉంటున్నారు, ఏ టైంకి లాగిన్ ఉంటున్నారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. అండ్ ఏదో ఆన్లైన్లో ఒక గిఫ్ట్ కొనలేదు ఇంకా, అది సెలెక్ట్ చేసుకుని కార్ట్లో పెట్టుకున్నారు. అది ఎప్పుడైనా అవసరమైతే అది పర్చేజ్ చేసి మీకు ఇద్దామని వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. ఆ మనీ ఎలాగ అరేంజ్ చేసుకోవాలి, ఎవరికో మీ పర్సన్ ఇవ్వాల్సి ఉంది మనీ. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ దగ్గర ఎవరి దగ్గర అయితే కొంతమంది దగ్గర చాలా లోన్లీగా అయితే ఉంటున్నారు మీ పర్సన్. ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడట్లేదు. ఇంట్లో ఓన్లీ 2 మెంబర్సే తనకి సపోర్ట్ ఇచ్చేది ప్రజెంట్ నాకు తెలిసి. మిగతా వాళ్ళు సపోర్టింగ్ లేదు. ఈ మధ్య కొంచెం గెటప్ మార్చి, అంటే కొంచెం నీట్గా రెడీ అయ్యి సోషల్ మీడియాలో కనిపించడం అంటూ జరుగుతుంది ఈ మధ్య మళ్ళీ. అంటే ఆ డిప్రెషన్ ఎనర్జీస్లోకి కొంచెంగా బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి. అండ్ ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవి అన్నీ కూడా మీ థర్డ్ పార్టీకి చూపిస్తున్నారు. అంటే ఇంకా నీతో నాకు కనెక్షన్ లేదు, నేను మూవ్ ఆన్ అయిపోయాను, నీతో రిలేషన్ పూర్తిగా కట్ చేసుకున్నాను అన్నట్టు మీనింగ్ వచ్చేలా ఉంటున్నాయి ఆ పోస్టులు కూడా సోషల్ మీడియాలో. సో థర్డ్ పార్టీతో అయితే ప్రజెంట్ ఏ రిలేషన్ లేదు. అండ్ ఇంకెవరితో కూడా రిలేషన్ పెట్టుకునే మూడ్లో అయితే లేరు. ఓన్లీ మీ పర్సన్ మైండ్లో మీరు మాత్రమే ఉంటున్నారు. కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాక మేబీ నెక్స్ట్ మంత్ ఆర్ దిస్ మంత్ లాస్ట్ వీక్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. కొంతమందికి ఒక 4-5 డేస్లోనే చేస్తారు కాల్స్. ఇక్కడ మీ పర్సన్ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి అవి ఉండొచ్చు. మీ పర్సన్ కానీ మీరు కానీ అవి ఉండొచ్చు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి కూడా అయి ఉండొచ్చు. లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 19, 10. అండ్ ఇక్కడ మీ సైడ్ నుంచి అయితే బాగా డిప్రెషన్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే బాగా ఏడుస్తున్నారు, గుర్తొచ్చిన ప్రతిసారి మళ్ళీ ఏడుస్తున్నారు. కొన్ని రోజుల వెనక ఆ ఎనర్జీస్ చూసినప్పుడు మీరు చాలా ధైర్యంగా కనిపించేవారు. కానీ ఇక్కడికి వచ్చి ఈ రోజు నిన్నటి నుంచి మీ ఎనర్జీస్లో చాలా చేంజెస్ వచ్చాయి. మేబీ న్యూ మూన్ అనుకుంటా. న్యూ మూన్ ఎనర్జీస్ ఇప్పటి నుంచే మీకు కనిపిస్తున్నట్టున్నాయి మీ దాంట్లో. సో ఊరికే డిప్రెషన్ వస్తుంది, గుర్తు చేసుకొని మరీ ఏడుస్తున్నారు. మీరు ఎప్పుడు పడితే అప్పుడే ఏడుస్తున్నారు. మీ పర్సన్ అయితే ఓన్లీ నైట్ టైం బాధపడుతున్నారు, బట్ మీరైతే రోజంతా బాధపడుతున్నారు. ఈ న్యూ మూన్ అమావాస్య ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలామందికి న్యూ మూన్ డేకి ఒక 3 days ముందు నుంచే కనిపిస్తూ ఉంటాయి వాళ్ళలో. అంటే కొంతమంది ఇలా సైకిక్ లాగా మాట్లాడుతూ ఉంటారు, అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రివెంజ్ టైప్ ఎనర్జీస్ వచ్చాయి మీ పర్సన్కి, చూసారా? ఆ టైప్ వచ్చేస్తూ ఉంటాయి. లేకపోతే అసలు నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అన్న క్వశ్చన్ ఎక్కువ కనిపిస్తుంది చాలామందిలో. రివెంజ్ కంటే ఎక్కువ డిప్రెషన్ కనిపిస్తుంది చాలామందిలో ఈ అమావాస్య దగ్గర పడేటప్పుడు.
చాలామంది విషయంలో ఎలా ఉందంటే ఆగస్టులో మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చాలామందికి. ఇక్కడ మీకు, మీ పర్సన్కి కాదు, మీకు. అండ్ మీ పర్సన్ అయితే మీ ఫొటోస్, మీ పిక్స్ అవన్నీ చూసినప్పుడు, మీ వీడియోస్ చూసినప్పుడు అవన్నీ కూడా చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే మీలో కొంచెం చేంజెస్ కనిపించినాయి మీ పర్సన్కి, కనిపించి ఫీల్ అవుతున్నారు. అసలు నా వల్లే ఇలా అయి ఉండొచ్చు, ముందు చాలా యాక్టివ్గా ఉండేవారు, ఇప్పుడైతే అలా యాక్టివ్నెస్ కనిపించట్లేదు, అనవసరంగా నేనే చేశాను అదంతా అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఎంత ఫీల్ అయినా, రిగ్రెట్ ఫీల్ అయినా కూడా మీరు మాత్రం అందంగానే కనిపిస్తారు మీ పర్సన్కి. అందంగా, తెలివైన వారు, అన్ని సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు, అన్ని మంచి మంచి క్వాలిటీస్ అన్నీ మీలోనే ఉన్నాయి అన్నట్టు కనిపిస్తారు. కానీ ఇక్కడ చాలామంది పర్సన్స్కి మీకు ఏజ్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. సో అది ఒక ఫ్రెండ్స్, మీ పర్సన్ ఫ్రెండ్స్ అయితే అదొకటి పాయింట్అవుట్ చేస్తున్నారు, ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అన్న విషయం. ఇంకా ఫ్యామిలీ ఇష్యూ ఆర్ హెల్త్ ఇష్యూ ఏదో ఒకటి దాస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర. అది ఎప్పటికో తెలుస్తుంది. ఎందుకంటే ఆ విషయం తెలిస్తే మీరు ఇంకా బాధపడవచ్చు అన్న విషయం తలుచుకొని బాధపడుతున్నారు. ఇప్పటికే బాధ పెట్టాను, ఇంకా బాధ పెట్టడం మంచిది కాదు అని మీకు చెప్పట్లేదు ఆ విషయం. మీ మీద అయితే చాలా ప్రేమ చూపించాలని చూస్తున్నారు మీ పర్సన్. ఎప్పుడు ఏదో ఊహలు అనమాట. ఏ సాంగ్స్ విన్నా, ఏ సినిమాలు చూసినా మీరే గుర్తొస్తారు. మీలా ఎవరైనా రెడీ అయి కనిపించినా కూడా మీరే గుర్తొస్తారు. ఎటు చూసినా మీరే కనిపిస్తుంటారు ఈవినింగ్ అవుతుంది అనేసరికి. అంటే మార్నింగ్ అంతా ఎలాగో డ్యూటీలో ఉంటారు చాలామంది పర్సన్స్, కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి ఎనర్జీస్ మారుతూ ఉంటాయి. అండ్ చాలామంది సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మీరు మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారు, బట్ మీ పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నారు, బట్ నో రిప్లై. టైం పడుతుంది కొంచెం వాళ్ళు రికవర్ అవ్వడానికి. అంటే ఇదొక మెంటల్ ఇల్నెస్ అనమాట, థర్డ్ పార్టీ ఇచ్చిన మెంటల్ ఇల్నెస్. ఒకప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, ఇప్పుడు వాళ్ళని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, పూర్తిగా డిలీట్ చేసేసారు మైండ్లోంచి. ఒకప్పుడు మీరు ఐ లవ్ యూ చెప్తే అసలు రియాక్ట్ అవ్వాలా వద్దా, నేను తిరిగి ఐ లవ్ యూ చెప్పాలా వద్దా అని ఆలోచించేవారు మీ పర్సన్. బట్ ఇప్పుడు అలా లేదు. తన మనసులో ఏముందంటే ఫస్ట్ తనే చెప్పాలి మళ్ళీ. అప్పట్లో మీరు ఎంత ప్రేమగా ఉండేవారో అంతకన్నా ప్రేమ చూపించాలి అని డిసైడ్ అయ్యారు మీ పర్సన్. ఈ రోజుకి ఇంతేనండి. ఈ వీడియో ఎవరికైనా రెజొనేట్ అయితే, రీడింగ్ ఎవరికైనా రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ రెజొనేట్ అయిన వారు, వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో 1111 అని టైప్ చేయండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా మీకు వాట్సాప్ నంబర్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, దానికి పింగ్ చేయండి. మీ డీటెయిల్స్